ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అందరూ బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాం. ప్రియులరా, మీరందరూ అన్ని విషయాల్లో క్షేమంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మైటీ గాడ్ బీపీఎం అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ చాలా మంది బిడ్డలు వారి స్పందన మాకు తెలియజేస్తున్నారు. ప్రియులరా, అందుని బట్టి దేవాది దేవుని వందనాలు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మరి ఒక ముఖ్యమైన సంగతి మీతో మాట్లాడడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాను. ప్రియులారా, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఈరోజు 7వ తారీఖు, ఈ 2024 సంవత్సరానికి ఆఖరి నెల, డిసెంబర్ 7వ తారీఖు. ఈరోజు ఉపవాస ప్రార్థన. ప్రియులారా, 7వ తారీఖు, 17వ తారీఖు, 27వ తారీఖు మనకి ప్రతి నెల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అది మీకు తెలుసు, కొంతమందికి మరి తెలుసు కాబట్టి నేను చాలా ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియచేయండి అని. మరి కొంతమంది బిడ్డలు చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరతల కొరకు, వారి అవసరాలు చెప్తున్నారు. మరి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే వాట్సాప్ గ్రూప్లో కూడా మేము ప్రార్థన చేస్తున్న వాళ్ళ కొరకు, అలాగే రోజు కాన్ఫరెన్స్ కాల్ ప్రార్థన ఉంటుంది. 11 గంటల నుంచి 2:30 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 2:30 వరకు కాన్ఫరెన్స్ కాల్ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఆ ప్రార్థనలో కూడా మనకు ప్రార్థన బృందం ఉంది. వారందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరైతే అవసరాల కొరకు చెప్తున్నారో, ఏ బాధలు అయితే తెలియజేస్తున్నారో వాటి కొరకు. మరి రోజు కూడా ఇంత ప్రార్థన సమయం, 7 గంటల ప్రార్థన సమయం పరిచర్య జరుగుతూ ఉంటుంది. మన యొక్క మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన పరిచర్యలో, మన సంఘంలో. ప్రియులారా, గమనించండి, దాని నిమిత్తమై నేను మాట్లాడుతున్నాను. మీకు ఎవరికైనా మీలో ప్రార్థన అవసరతలు, మరి ఆరోగ్య పరిస్థితి, సకల విధాల బాధలకు సంబంధించిన ఏదైనా కూడా మీరు తెలియచేస్తే మరింతగా మాకు తెలుస్తాయి. మేము ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఫోన్ చేసినా, మీరు ఫోన్ చేయకపోయినా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. అయితే మీరు ఫోన్ చేసి తెలియచేయటం వల్ల మరిన్ని విషయాలు మాకు తెలుస్తాయి. వాటి కోసం ప్రార్థన చేసే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటుందని నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన మనవి. ఇంకొక అవసరత ఏంటంటే, ఇంకో సంగతి ఏంటంటే, మరి దేవుడు నా ద్వారా 280 పాటలు పైనే వ్రాయించారు. అందులో కొన్ని పాటలు మీకు కంజరి మీదే నేను కొట్టి పాడి మీ మధ్యలోనికి నేను పంపించాను. దేవుడు నా ద్వారా పంపించారు. ఇంచుమించు ఒక 70 పాటల వరకు నేను పాడుంటాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నేను ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 3వ సంవత్సరం నడుస్తుంది. ఇందులో మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలు ఉన్నారు చాలామంది. ఆ ప్రోగ్రాం రోజు కూడా పాటను, వాక్యం వింటున్న బిడ్డలు కూడా ఉన్నారు. అయితే ఈ 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో ప్రవేశించిన కూడా నేను కంజరి మీదే పాడి మీకు పాటలను అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ప్రియులారా, మరి ఎన్నో సంవత్సరాలుగా నేను ఆశించి ప్రార్థన చేసి దేవుని పాదాల దగ్గర కనిపెట్టి కన్నీరు కార్చి నేను అడుగుతున్నా, అనేకులు ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే ప్రార్థన గ్రూప్ అంతా ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి మీలో కూడా చాలాసార్లు నేను మీకు కూడా తెలియచేశాను, ప్రార్థన చేయండి, పాటలను సీడీ చేయాలని అనుకుంటున్నాను, సంగీతం ద్వారా ప్రపంచానికి అందించాలని ఆశపడుతున్నాను నేనని మీకు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ప్రియులారా, అందులో భాగంగానే ఈరోజు నేను మీకు తెలియచేసే సంగతి ఏంటంటే, దేవుడు నాడలు చేసిన కార్యము, దేవుడు నాకు చూపించిన కృప ఉన్నతమైనది. ప్రియులారా, మీ అందరి ప్రార్థన ప్రోత్సాహాన్ని బట్టి ఎంతో మంది బిడ్డలు, నా ఆత్మీయ పిల్లలు, ఎంతో మంది నాకు బాగా సుపరిచయమైన బిడ్డలు, వారి సహకారం, వారి ప్రోత్సాహం ద్వారా దేవుడు ఒక ద్వారం అయితే తెరిచాడు. ప్రియులారా, దాన్ని బట్టి నేను మరి వారం రోజుల క్రితము మరి ఒక క్రిస్మస్ పాటని, క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఆ పాటను రిలీజ్ చేయాలని నేను ఆశపడి దాన్ని మ్యూజిక్తో పాటుగా, సంగీతంతో పాటుగా మీకు అందించాలని నేను ఎంతో ఆశపడి దేవుని నామాన్ని గనపరచాలని ఉద్దేశించినప్పుడు ప్రియులారా, మరి దానికి దేవుడు ద్వారం తెరిచాడు. మరి గొల్లలు కూడారు పాటల స్టూడియో పెట్టారు దైవ సేవకులు. మరి ఆ యొక్క స్టూడియోలో ఈ పాటను చేయాలని ఎంతగానో ఆశపడ్డాము. బిడ్డల ప్రోత్సాహం ద్వారా, మరి సహకారం ద్వారా ముందుకు వెళ్ళాం. మొన్న వెళ్ళి పాడడానికి, వాళ్ళకి సంగీతం అందించడానికి అనుకూలంగా ఉండడం కోసం పాటని వాళ్ళకి వినిపించడానికి మొన్నటి కాల సమయంలో మేము వెళ్ళాము. మరలా మాకు పూర్తిగా పాట పాడి అది వీడియో ఎడిటింగ్ చేసి
పూర్తిగా మాకు అప్పచెప్పడం కోసమని మంగళవారం మరలా రమ్మన్నారు ప్రియులారా. ఆ మంగళవారం మేము వెళ్ళి ఆ పాట పాడటం కోసము అదంతా పూర్తిగా వీడియో అన్నీ కూడా మరి చక్కని రీతిలో దాన్ని సమకూర్చబడటం కోసం, అది మీ ప్రజల మధ్యలో, ప్రపంచం మధ్యలోనికి దేవుడు పంపించటం కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరత నాకు కావాలి ప్రియులారా. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తర్వాత పెద్దగా మిమ్మల్ని నేను ఏ సహాయము కోరలేదు, నేను అసలు అడగలేదు ఏ విషయం కూడా. అయితే ప్రార్థన అవసరత మాత్రం నేను కోరుతున్నాను. మీ నుంచి మీరు ప్రార్థన చేయండి, మరి ప్రోత్సహించండి. ఈ పాటను సంగీతం ద్వారా మీకును ప్రపంచంలో అనేకమైన మంది ప్రజలకు అందించాలని నేను ఎంతో ఆశ కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ద్వారం తెరిచాడు. 285 పాటల్లో ఒక్క పాటని చేస్తున్నామండి. ఒక్క పాట, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఒక బిడ్డ ప్రేరేపింపబడ్డారు, వచ్చారు, ఆ యొక్క పాటను కంపోజ్ చేయడానికి మరి ధన సహాయం అందించారు. మిగతా ఎన్ని పాటలు, ఇంకా చాలా పాటలు, అవన్నీ కూడా సంగీతం ద్వారా ప్రపంచానికి మీకును అందించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను, తృష్ణకొని ఉన్నాను. ప్రియులారా, మీరు ప్రార్థన అవసరత, ప్రార్థనే ఒక్కరికొక్కరికి ప్రార్థన అవసరత, చాలా ఆర్థిక అవసరతలు అవి దేవుడు కంపల్సరీ ఎవరో ఒక్కరి ద్వారా తీరుస్తూ ఉంటాడు. ప్రార్థన అవసరతలు అనేది, అంటే ప్రార్థన అనేది చాలా మంది చేయడానికి ఇష్టపడరు కదండి. అందుకే 10 సార్లు నేను ప్రార్థన గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రార్థన చాలా మంది బిడ్డలు చేయడానికి ఇష్టపడరు, అంగీకరించరు. ఎవరో 100 మందిలో 10 మందే రోజు ప్రార్థన చేసుకుంటారు, 90 మంది చేయరు. ఒకరి కోసం ప్రార్థన వస్తుంది కోరినా కూడా ఆ ప్రభావం వాళ్ళకు ఏదో కావాలంటారు అంతే తప్ప పర్టికులర్గా బాధ్యత తీసుకుని ప్రార్థన అయితే చాలా మంది చేయరు. కానీ కొంతమంది ఉంటారండి, ఎవరు ఏది చెప్పినా మరి ఆ విషయాన్ని దేవుని పాదాల దగ్గర పెడతారండి. కొంతమంది నమ్మకమైన బిడ్డలు ఉంటారండి. కాబట్టి ప్రియులారా, మీరు కూడా నమ్మకమైన వారనే నేను నమ్మి చెప్తున్నాను. మీరందరూ ప్రార్థన చేయమని. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అవి కూడా సంగీతం ద్వారా ప్రపంచానికి మీకు అందించాలని ఆశపడుతున్నాను. దానికోసం కూడా మీరు ప్రార్థించండి. ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈ వీడియో మరి ఉపవాస ప్రార్థనలో కూడా కొనసాగుతూ మీకు ఎందుకు ఈ వీడియో ప్రేరేపణ కలిగి పెడుతూ ఉన్నాను. ప్రియులారా, తప్పనిసరిగా మర్చిపోవద్దు. మీరు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈరోజు మన చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. గ్రూప్ అందరం మేము ఉపవాసం ఉండి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాము. మీకు ఏమన్నా అవసరాలు ఉంటే, ముఖ్య అవసరాలు, ఆరోగ్య స్థితిగా, ఆర్థిక, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, లేకపోతే చదువు, కొన్ని ఉద్యోగం లేని వాళ్ళు, గర్భఫలం లేని వాళ్ళు, వివాహం కానివారు, ఇంకా వివాహం అయి పిల్లలు లేనివారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఫోన్ చేయండి. ఈరోజు మీకోసం ప్రార్థన తప్పనిసరిగా మేము చేస్తూ ఉన్నాం, ప్రతిరోజు చేస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ఉపవాసము ప్రతిరోజు ఉండలేం కదండి. అందుకే ఉపవాస దినము కొరకు ఒక రోజు కేటాయించుకుని అందరి కొరకు ప్రార్థన దేవుని పాద సన్నిధిలో కష్టపడాలని ఒక ఉద్దేశం తృష్ణ కలిగి నెలలో 3 రోజులు కేటాయించుకున్నాను. 7, 17, 27 తారీఖులు ప్రార్థన జరుగుతూ ఉంటారు. ప్రియులారా, మర్చిపోకండి. తప్పనిసరిగా ఫోన్ చేసి మీ అవసరాలు చెప్పండి. మా కోసం నేను చెప్పిన ప్రార్థన అవసరతని, కోరిన అవసరత కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని నేను దేవుని పేరటమే తెలియచేస్తున్నాను. ప్రియులారా, తప్పనిసరి మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంకా మీ బంధువులు, మిత్రులు, స్నేహితులకి షేర్ చేయండి. వారు కూడా ప్రార్థన చేస్తారు. మీకు ఇది బాధ్యత, పరిచర్యలో మీదొక బాధ్యత. ఇది బాధ్యత తప్పనిసరిగా మీరు వహించాలి. ఎందుకంటే మీరు పడిన ప్రయాస దేవుడు మర్చిపోడు. మీరు పడిన ప్రయాస ప్రార్థనలోనే కానివ్వండి, సేవాపరంగా, ఆర్థికంగా కానివ్వండి, దేవుడు మీ దీవెని మీకు దాచే ఉంచుతాడు. మీకు తరతరాలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. కాబట్టి మర్చిపోవద్దు. అందరికి షేర్ చేసి ప్రార్థన వస్తుంది కోరి మీరు కూడా ప్రార్థన చేసి మీ స్పందన మాకు తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్.